హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఫ్యాన్ నైట్. అవతార్ ఫైర్ అండ్ డాష్ మూవీని నిన్న నైట్ ప్రసాద్స్లో బ్లైండ్ డేట్ విత్ పీసీఎక్స్ ప్రీమియర్లో చూసాం. దీన్ని డైరెక్ట్ చేసింది జేమ్స్ కెమెరూన్. ఇందులో మూవీతో పాటు ఓడిసీ ప్రోలాగ్ అండ్ ద వరల్డ్ ఆఫ్ వారణాసి టీజర్స్ కూడా ప్లే చేశారు. మార్వెల్ అవెంజర్స్ డూమ్స్ డే నుంచి ఏ కంటెంట్ ప్లే చేయలేదు, సో హోప్స్ పెట్టుకోకండి. కమింగ్ టు ద మూవీ, అవతార్ ఫైర్ అండ్ డాష్ మాకు విజువల్గా చాలా నచ్చింది. ఇది డెఫినెట్గా 3Dలో బిగ్గెస్ట్ స్క్రీన్లోనే చూడాల్సిన మూవీ. స్టోరీ ద వే ఆఫ్ వాటర్ ఎండింగ్ నుంచి డైరెక్ట్ కంటిన్యూషన్. సో మూవీకి వెళ్ళే ముందు అవతార్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 రీక్యాప్ చూసి రావడం బెటర్. అప్పుడే ఫ్లో కరెక్ట్గా అర్థమవుతుంది. ఈ పార్ట్లో కూడా స్టోరీ వైజ్ ఏమంత స్ట్రాంగ్గా లేదు. మెయిన్గా యాష్ క్లాన్ ఇంట్రడ్యూస్ చేస్తారు. అందులో వరంగానే పవర్ఫుల్ లీడర్ ఉంటుంది. ద వే ఆఫ్ వాటర్లో హ్యూమన్స్ వర్సెస్ నావీ ఎలా ఉంటుందో అలాగే ఇందులో కూడా సిమిలర్ ప్రొసీడింగ్స్ ఉంటాయి. 3 hours 17 minutes డ్యూరేషన్ ఉన్న ఈ సైన్స్ ఫిక్షన్ ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచర్ మూవీలో ట్విస్ట్ కానీ గ్రిప్పింగ్ నరేషన్ కానీ పెద్దగా ఎక్స్పెక్ట్ చేయకండి. నరేషన్ స్టైల్ కూడా ద వే ఆఫ్ వాటర్ లానే ఉంటుంది, స్లో అండ్ విజువల్లీ డ్రివెన్. బట్ విజువల్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ప్రతి ఫ్రేమ్కి ఆ డ్యూరేషన్ వర్త్ అనిపిస్తుంది. కొన్ని సీన్స్ అయితే వీడియో గేమ్లో మీరు ఉన్నట్టు ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, ఎస్పెషలీ యాక్షన్ సీక్వెన్సెస్. పర్ఫార్మెన్సెస్ చాలా బాగా చేశారు. టెక్నికల్ ఆస్పెక్ట్స్లో సినిమాటోగ్రఫీ, విఎఫ్ఎక్స్, ప్రొడక్షన్ డిజైన్ టాప్ నాచ్ ఉంటాయి. బట్ ఎమోషనల్ డెప్త్ అండ్ క్యారెక్టర్ డెవలప్మెంట్లో మూవీ ఎక్కడ సాటిస్ఫై చేయదు. అదే ఈ మూవీకి బిగ్గెస్ట్ డ్రాబ్యాక్. సర్ప్రైజింగ్లీ హ్యూమర్ చాలా ప్లేసెస్లో వర్క్ అవుతుంది. డైలాగ్స్ ఇంకా బాగా రాయాల్సింది. అండ్ మ్యూజిక్ చాలా బాగుంటుంది. ఓవరాల్గా చెప్పాలంటే ఒక ప్యూర్ విజువల్ స్పెక్టాకిల్ కోసం అవతార్ ఫైర్ అండ్ డాష్ డెఫినెట్గా థియేటర్స్లో చూడండి. స్టోరీ కోసం కాకపోయినా వరల్డ్ బిల్డింగ్ అండ్ విజువల్స్ కోసం మాత్రం వర్త్ ఇట్. మా రేటింగ్ వచ్చేసి 3 out of 5 stars. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్.